Hi everyone, welcome to Sarachandra IAS Academy Daily MCQs. Okay, so ఈరోజు మనం మే ఫస్ట్ ఓకే సో మే ఫస్ట్న వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఈరోజు సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్. ఈ క్వశ్చన్ మొత్తం ఈ పాయింట్ మీదే బేస్ అయ్యి ఉంది, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్. సి ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అసలు ఎందుకు న్యూస్లో ఉందంటే, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 50 ఇయర్స్. సో 50 ఇయర్స్ అలా కంప్లీట్ చేసిన సందర్భంగా సో దానికి సంబంధించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రజెంట్ చేశారు. సో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, దీని మీద వచ్చే పాసిబిలిటీ ఉంది అని ఇలాంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసాం. సో ద ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్స్. మనందరికీ తెలుసు ఇమ్యూనైజేషన్ మీన్స్ వ్యాక్సిన్స్. ఓకే, సో ఇండియాలో కూడా మనకి దెర్ ఆర్ వేరియస్ స్కీమ్స్ ఆర్ దేర్. మిషన్ ఇంద్రధనుష్ అని 2.0, recently 4.0 is there. Okay, so there are various schemes are there and national policy is also there on vaccines. Okay, so దానికి సంబంధించి vaccines for every child regardless of their geographical location or socio-economic status, ఎవరికైనా కానీ. సో expanded program on immunization, it is started in 1974లో స్టార్ట్ చేశారు. ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ రిగార్డ్లెస్ ఆఫ్ జాగ్రఫికల్ లొకేషన్ అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్. ఇక్కడ వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి కానీ లేదంటే ఈ కంట్రీకి సంబంధించిన ఇట్ కవర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్. అసలు ఇది మొత్తం దాని యొక్క ఆబ్జెక్టివ్. సెకండ్ స్టేట్మెంట్, EPA మీన్స్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యూనైజేషన్ వాజ్ లాంచ్డ్ బై World Health Organization. Yes, it was launched by World Health Organization in 1974, not in 2004. Okay, so the context is as 50 years complete అయిన సందర్భంగా it is there in news. Okay, so this statement is wrong. Third one, at its inception, EPA focused on protecting all children against 6 childhood illnesses that including rotavirus infection also. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మొత్తం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంచారు. ఆ 6 డిఫరెంట్ డిసీజెస్లో రోటావైరస్ కూడా పార్ట్ అని చెప్తున్నారు. బట్ ఇఫ్ యు సీ ద ప్రోగ్రామ్ ఇనీషియల్లీ ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఇనీషియల్లీ 6 డిసీజెస్ అన్నది కరెక్టే. ఈ ప్రోగ్రామ్ అనేది వ్యాక్సిన్స్ ఫర్ 6 డిసీజెస్, దట్ ఈస్ కరెక్ట్. బట్ రోటావైరస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇనీషియల్ దోస్ 6 డిసీజెస్ ఆర్ ఇల్నెసెస్. Okay, so TB is there, polio is there, tetanus is there, etc. But there is no rotavirus. సో స్టార్ట్ చేసినప్పుడు 6 డిసీజెస్ సంబంధించి మాత్రమే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంచారు ఈ ప్రోగ్రామ్ కింద. బట్ నౌ ఇన్ 2024 it is there now total 13 diseases are covered under this particular program. Rotavirus is a part of this 13, not part of initial 6. Okay, so this statement also wrong statement. How many of the above statements are correct? Only one statement is true. Consider the following statement, annual survey of industries. So annual survey of industries.
ఈ క్వశ్చన్ మొత్తం యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించానండి. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? బికాస్ వీ హ్యావ్ ఏ 2 different kinds of manufacturing sector companies or factories. Okay, so registered and unregistered. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని న్యూస్లో నేను న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అనేది ఫ్రేమ్ చేశారు. ఆ ఆర్టికల్ని బేస్ చేసుకొని వాట్ ఈజ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెంట్, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఓకే, సో ఇక్కడ చూడండి, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇట్ ఈజ్ ఓన్లీ డీల్స్ విత్ ఏ ఇండస్ట్రీస్, ఏ ఫ్యాక్టరీస్ అయితే రిజిస్టర్ అయ్యాయో ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఏ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ అయితే రిజిస్టర్ అయ్యాయో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన గ్రోత్ కానీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన దాని యొక్క పెర్ఫార్మెన్స్ని యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ కింద వాళ్ళు మెజర్ చేస్తారు. ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ డేటా. ఓకే, దే విల్ గివ్ ఎ సర్టైన్ డేటా. ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్ టు ఫ్రేమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫ్రేమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ డెసిషన్స్. ఓకే, బట్ హియర్ ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఓన్లీ రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్కి మాత్రమే సంబంధంగా ఉంటుంది. సో దెర్ ఈజ్ నో ఇంక్లూజన్ ఆఫ్ unregistered factories. ఓకే, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అనేది యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్లో పార్ట్ కాదు. ఓకే, సో నౌ లెట్స్ సీ ద ఫస్ట్ స్టేట్మెంట్. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ డేటా ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. బట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాస్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి మాత్రమే, నాట్ అన్రిజిస్టర్డ్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ ఇది. సెకండ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎస్, దిస్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ దట్ రిలీజెస్ దిస్ పర్టికులర్ ఇండెక్స్. Ministry of Statistics and Program Implementation is the one ministry, is the nodal ministry that releases this annual survey of industries. Okay, so the statement is true. Restaurants, hotels, cafe and computer services and BD and cigar manufacturing unit. Keep in your mind that BD and cigar manufacturing industries, they are part of registered. Okay, at the same time they are included in the ASI. See, BD and cigar manufacturing industries are included and it is part of annual survey of industries according to this particular act, Factories Act 1948. Factories Act 1948 ప్రకారం సో BD and cigarette manufacturing industries అనేవి ASAలో పార్ట్ అని సో కంపల్సరీ యాక్ట్ చెప్తుంది. Okay, at the same time some particular services, some particular manufacturing sector things are excluded. Okay, so those things are restaurants, hotels, cafe and computer services and various services are there. RTC workshops ఇలాంటివి మాత్రం ఎక్స్క్లూడ్ చేశారు. ఓకే, సో రెస్టారెంట్స్ని ఎక్స్క్లూడ్ చేశారు, హోటల్స్, కేఫ్ అండ్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ RTC వర్క్షాప్స్ అండ్ దేర్ ఆర్ వేరియస్ అదర్ some manufacturing sector things are there. Okay, so వాటిని ఎక్స్క్లూడ్ చేశారు కానీ BD and cigar manufacturing కంట్రీస్ని ఇంక్లూడ్ చేశారు బికాజ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, సో సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని ఎస్, దోస్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్, దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూడెడ్. ఓకే, ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ above statements are not correct? Not correct means 1 and 3 statements not correct, only 2. Next, consider the following statements about the Street Vendors Act. Yes, మనందరికీ తెలుసు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేది 2014లో పాస్ చేశారు. We all know that. Yes, street vendors means we all know that road మన స్ట్రీట్స్ మీద వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, ఫ్రూట్స్ కానీ లేదనుకుంటే చిన్న చిన్న
థింగ్స్ కానీ, సో వాళ్ళని మనం స్ట్రీట్ వెండర్స్ అంటారు. సో వీ కెన్ సింప్లీ సే స్ట్రీట్ వెండర్స్. ఓకే, సో దానికి సంబంధించి ఆ యాక్ట్కి సంబంధించి లెటస్ సి the central government enacted it in 2014. Yes, this is correct. To protect the rights of urban street vendors and to regulate street vending activities అంటే స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీస్ అనేసి అసలు ఒక సపోజ్ అర్బన్ సెక్టార్లో ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ మనం ఇంకో డౌట్ వస్తుంది, స్ట్రీట్ వెండర్ యాక్ట్ ఓన్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ టు అర్బన్ స్ట్రీట్ వెండర్స్ ఆర్ ఎల్స్ రూరల్ స్ట్రీట్ వెండర్స్ అని. But this Street Vendors Act 2014 is strictly restricted to urban street vendors only. So the rights of urban street vendors, అది కరెక్ట్. అండ్ టు రెగ్యులేట్ స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఏ ఏరియాస్లో వాళ్ళు ఆ యాక్టివిటీస్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళు యాక్టివిటీస్ రన్ చేయాలంటే ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. సో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు రెగ్యులేట్గా మానిటర్ చేస్తుంటాం, స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీస్ని మానిటర్ చేస్తాం. అసలు వాటిని ఎలా స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చారు అన్నది మొత్తం ఈస్ దేర్ ఇన్ this particular act, Street Vendors Act 2014. Okay, so the first statement obviously correct. Second one, the provisions of this act do not apply to any land, premises and trains owned or controlled by the railways. If you see some set of ఇప్పుడు సపోజ్ మనకి విజయవాడ రైల్వే డివిజన్ చూసుకుందాం, దాని దగ్గరలో కూడా స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. ఓకే, ఆ ప్రిమిసెస్లో ఉన్న స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీస్కి ఈ యాక్ట్ అనేది వర్తించదు అని చెప్తున్నారు. ఎస్, అకార్డింగ్ టు ఇట్ క్లియర్లీ, ఎస్, ఈ యాక్ట్లోనే క్లియర్గా ఉందండి. ఓన్లీ ద ఎగ్జంప్షన్ ఏంటంటే ఏ ల్యాండ్ అయినా ప్రిమిసెస్ అయినా ట్రైన్స్లో జరిగే స్ట్రీట్ వెండర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ మాత్రం ఈ యాక్ట్ పరిధిలోకి రావు అని. ఓకే, సో ఇట్ ఈస్ దేర్, గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఈ క్వశ్చన్కి సప్లిమెంటరీ క్వశ్చన్ కింద రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ పిఎం స్వానిధి స్కీమ్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు స్ట్రీట్ వెండర్స్, పిఎం స్వానిధి. సో దీన్ని కూడా మీరు కొంచెం త్వరగా చూడండి, బికాజ్ మనకి రిలేట్ చేసుకుంటూ చదువుతూ ఉంటే మీకు ప్రిలిమ్స్కి ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. సో స్ట్రీట్ వెండర్స్ వచ్చాయి కాబట్టి పిఎం స్వానిధి స్కీమ్ కూడా కవర్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్, ఎస్, దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. రైల్వేకి సంబంధించిన ఏరియాస్లో ఈ యాక్ట్ అనేది వర్తించదు. ఓకే, according to the act, the power to make rules for carrying out the provisions of the act lies with the central government. గుర్తుపెట్టుకోండి, ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, దీనికి సంబంధించిన ఈ యాక్ట్ని ఎవరు దాన్ని అమెండ్ చేసుకోవచ్చు, విచ్ అథారిటీ హ్యాస్ ద పవర్ టు మేక్ రూల్స్, ఎవరికి ఆ పవర్ ఉందని చెప్తుంది. ఎస్, వీ ఆల్రెడీ నో దట్ రూల్ మేకింగ్ అథారిటీ లైస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ దేర్ and state governments, and the third one is the different one, union territories with state assemblies. Yes, and this act clearly said that the following three authorities are responsible. They have a power to make the certain regulations or provisions. ఈ మూడిటికి ఆ పవర్ ఉందని ఈ యాక్ట్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ యూనియన్ టెరిటరీస్ విత్ నో అసెంబ్లీస్, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పవర్, అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ స్టేట్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ పుడుచ్చేరి, వీటికి క్లియర్గా పవర్ ఉందని ఈ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. బట్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఆ పవర్ ఉందని చెప్తుంది. సో దట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇట్ ఈస్ ద పవర్ లైస్ విత్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ యూనియన్ టెరిటరీస్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ with legislative assemblies. Okay, so the statement is wrong. Two statements correct. Which of the above statements are correct? Only two. Next, consider the following statement. Originally Article 19, actually
మే ఫస్ట్ ఈ హిందూ న్యూస్ పేపర్లో మీరు చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది మెన్షన్ చేశారు. వెల్త్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సో దాన్ని బేస్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్, పాలిటిక్స్ సంబంధించి ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. So statement 1, originally article 19 contained 7 rights as against the present 6 rights. Yes, we all know that the famous article 19, right to freedom. So right to freedom lo initial ga 7 rights undevi, but now only 6 rights are there. Okay, 6 rights are there. So the statement is true. Second statement, the right to acquire, hold and dispose of property was omitted by the 42nd Constitutional Amendment Act. Okay, ఇనీషియల్గా అంటే రాజ్యాంగం మనం కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా సో ఆర్టికల్ 19 ప్రకారం 7 రైట్స్ ఉండేవి. ఓకే, 7 రైట్స్ ఉండేవి. బట్ దట్ లాస్ట్ రైట్, 7th రైట్, రైట్ టు ప్రాపర్టీ డిలీట్ చేస్తారు. ఓకే, సో అది డిలీట్ చేసిన తర్వాత ప్రజెంట్ మనకి 6 రైట్స్ మాత్రమే ఉన్నాయి ఆర్టికల్ 19 ప్రకారం, ఫండమెంటల్ రైట్ ప్రకారం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ రైట్ టు ప్రాపర్టీ అనే యాక్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసేశారు అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అది డిలీట్ చేశారు. ఓకే, సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్, బికాజ్ ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టరే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం క్లియర్ కట్గా ఒకసారి చూడండి మీరు. ఓకే, సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, నాట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, బట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ is very important. We call it as a mini constitution. Okay, so దాన్ని మనం అంటాం మినీ కాన్స్టిట్యూషన్ అని. సో చాలా మంది రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది, కొంచెం క్లియర్ కట్గా మీరు చూడాల్సి ఉంటుంది. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Statement 1 is right, but statement 2 is incorrect. Option C. Next, consider the following statements. International Labour Day is celebrated as a May 1st. We all know that May 1st means May Day, right? And International Labour Day. Okay, International Labour Day to commemorate the historic struggles and gains made by వర్కర్స్ అండ్ ద లేబర్ మూమెంట్. అప్పట్లో అసలు లేబర్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం? లేబర్కి సంబంధించిన వాళ్ళ ప్రొవిజన్స్, వాళ్ళ యొక్క వర్క్ కండిషన్స్, వీటికి సంబంధించి అప్పుడు ఒక మూమెంట్స్లో వాళ్ళ స్ట్రగుల్స్ని మొత్తాన్ని రికగ్నైజ్ చేసి May 1st మనం ఇంటర్నేషనల్ లేబర్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ది స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ ఇన్ 1889 ఇన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సోషలిస్ట్ గ్రూప్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. బికాస్ ఈ ఇంటర్నేషనల్ లేబర్ డే చదివేటప్పుడు కంపల్సరీ యూ నీడ్ టు గో త్రూ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అది ఎక్కడుంది, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండియా పార్టా కాదా, లేకపోతే అసలు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? సో లెట్స్ గో త్రూ. ఓకే, in 1889 an international federation of socialist groups and trade unions designated May 1st as a day in support of workers. Yes, 1889 lo. So this international federation of socialist groups and trade unions, they formed in the form of Congress. మనకు తెలుసు కదా కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ మీటింగ్స్, వర్కింగ్ కాంగ్రెస్ మీటింగ్స్ అని చూస్తూ ఉంటాం. ఎస్, అలాగే వాళ్ళు కూడా దే ఫార్మ్డ్ ఇన్ యాజ్ కాంగ్రెస్. అండ్ ఫస్ట్ ఇన్ 1889 దే సెడ్ they designated May 1st as a day in support of workers. This statement also correct, but 1891 అది అఫీషియల్ చేశారు. ఓకే, 1891 May 1st అనేది ఇంటర్నేషనల్ లేబర్ డే కింద అఫీషియల్ చేశారు. ఓకే, సో ఇన్ 1919 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ May 1st టు బి ఏ ఇంటర్నేషనల్ లేబర్ డే. దిస్ ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ కాంగ్రెస్ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సోషలిస్ట్ గ్రూప్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్. వాళ్ళు సెకండ్ కాంగ్రెస్ మీటింగ్లో దాన్ని అఫీషియల్ చేశారు. ఓకే, నాట్ ఇన్ 1919. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Correct statements are only 2. Next, consider the following statements. Methane is a powerful greenhouse gas and short-lived climate pollutant. Okay, short-lived climate pollutant. So the context is about methane. So there is an article, newspaper lo article ochindandi, and that article clearly said that microbes are not fossil fuels.
మైక్రోబియస్ నాట్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ మీథేన్ ఎమిషన్స్. ఎక్కువ మీథేన్ ఎమిషన్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కాదు, మైక్రోబీస్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయని. ఓకే, సో మైక్రో ఆర్గానిజమ్స్ వాటి దగ్గర నుంచి ఎక్కువ మీథేన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయని ఒక స్టడీ న్యూస్ పేపర్లో ప్రజెంట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని సో లెట్ us సాల్వ్ ద క్వశ్చన్ అబౌట్ మీథేన్. మీథేన్ ఈజ్ ఎ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎస్, మీథేన్ ఈజ్ అ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్. ఓకే, ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్టర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్. షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంటా కాదా, వాట్ ఈజ్ ఇట్స్ warming potential. Okay, so it lived in atmosphere for 9 to 12 years. మీథేన్ అనేది 9 to 12 years ఉంటుంది అట్మాస్ఫియర్లో. వెన్ యూ సీ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ hundreds of years. Okay, hundreds of years. So the statement is right. Methane is the second largest contributor to climate change after carbon dioxide. Yes, carbon dioxide is the most important contributor to climate change. Methane is the second one. And ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒకసారి మీరు సోర్సెస్ ఏంటి, మీథేన్కి సంబంధించిన సోర్సెస్, మేజర్ సోర్సెస్ ఏంటి అన్నవి, ఒకవేళ అగ్రికల్చరా లేకపోతే క్యాటిల్ రేరింగా. సో ఎస్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ ఎల్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఎల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎల్స్ ఎక్సెట్రా. చూడండి ఒకసారి సోర్సెస్ ఏంటి అన్నది ఒకసారి రాయండి. సో దానికి సంబంధించి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ టేకెన్ బై అవర్ గవర్నమెంట్, ప్లీజ్ గో త్రూ. ఓకే, సో an estimated 40% of today's methane emissions are result of human activities, but keep in your mind that almost 70% of methane emissions are a part of 70% from agriculture and its allied activities, okay, and human activities and etc. ఓకే, సో బట్ నాట్ ఓన్లీ 40% అనేది హ్యూమన్ యాక్టివిటీస్ నుంచి అయితే కాదండి. ఓకే, సో లెస్ దెన్ 40, బట్ అవుట్ ఆఫ్ 70 హ్యూమన్ యాక్టివిటీస్ పార్ట్ ఈజ్ ఆల్సో some important. Okay, so the statement is wrong. How many of the following statements are not correct? Only one statement not correct. Ruang volcano, which recently often been in use due to frequent eruptions, is located in which country? Italy, Indonesia, Iceland and Japan. See, so Mount Ruang, it is a volcano, active volcano. It is there in Indonesia. ఓకే, సో ఇలా కూడా అడగబోవచ్చు, ఇలా అయినా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. సులవేసి ఐలాండ్. సో సులవేసి ఐలాండ్ ఏ ఐలాండ్లో ఉందని అడగొచ్చు. ఓకే, సో సులవేసి ఐలాండ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడగొచ్చు. ఓకే, సో రీసెంట్లీ మౌంట్ రియాంగ్ అండ్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ లో కూడా అడగొచ్చు. సో బీ థరో. The correct answer is Indonesia. Next, consider the following statements. Shivering thermogenesis is an increase. Question వచ్చేటప్పటికి the question is about thermogenesis. Thermogenesis means metabolic production of heat. Okay, metabolic production of heat. బాడీలో మనకి హీట్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ if you go to cold areas మీరు వెళ్తే ఆబ్వియస్లీ మన బాడీ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ మనం తట్టుకోగలం. ఓకే, సో మెటాబాలిక్ ఆటోమేటిక్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. సో ద మెటాబాలిక్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ thermogenesis means the production of heat in our body. Okay, so this thermogenesis is classified into two types. First one is shivering. Second one is non-shivering. Okay, so first one is shivering, second one is non-shivering. So first statement, shivering thermogenesis is an increase in metabolic heat production and it is not associated with the muscle activity. See, shivering thermogenesis is also responsible because of muscles. Non-shivering is responsible because of our nervous system and brain. Okay, గుర్తుపెట్టుకోండి. సో థర్మోజెనిసిస్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, షివరింగ్ అండ్ నాన్ షివరింగ్. షివరింగ్ మీన్స్ ద మేజర్ వన్ ఈజ్ మజిల్ యాక్టివిటీ. నాన్ షివరింగ్ మీన్స్ యాక్టివిటీస్ నర్వస్ సిస్టమ్ అండ్ brain. Okay, so brain. So shivering thermogenesis is increase in metabolic heat production. Yes, whatever the thermogenic activity, it increase in heat production and it is not associated with muscle activity. But shivering means it is associated with muscle activity. చూడండి, మీరు ఎప్పుడైనా షివర్ అవుతున్నాం అనుకోండి, కంపల్సరీగా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ మజిల్స్. ఓకే, సెకండ్ వన్, షివరింగ్ thermogenesis
it is not associated. This statement is wrong. Shivering thermogenesis is driven by the sympathetic nervous system and occurred primarily in brown adipose tissue. Yes, it is because of the nervous system, shivering. Sorry, this statement also wrong. Non-shivering means it is because of the nervous system and occurs primarily in brown adipose tissue. Okay, shivering other. Non-shivering is driven by sympathetic nervous system. Okay, not shivering. So this statement also wrong. Non-shivering thermogenesis is a muscle activity that generate heat and warms the body. This is correct. Sorry, this is wrong. This is also wrong, because shivering is associated with muscles, non-shivering is associated with nervous system. Okay, so non-shivering is muscle activity and obviously wrong. Non-shivering thermogenesis is driven by somatomotor system and occur in skeleton muscles. Okay, సింపుల్ అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. షివరింగ్ అంటే మజిల్కి రిలేటెడ్ యాక్టివిటీ, నాన్ షివరింగ్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నర్వస్ సిస్టమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్. ఓకే, సో ది స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, బికాస్ నాన్ షివరింగ్ మీన్స్ దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్, దెర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మజిల్స్. Fourth statement also correct. How many of are not correct? All 4 are not correct. So see, consider the following. These all are the some important gases. How many of the above pollutants are considered as measuring air quality index? Why it is అసలు ఎందుకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి న్యూస్లో ఉందంటే, ఢిల్లీలో ఎక్కువ మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండదు. వీ ఆల్ నో దట్. ఎస్, స్టబుల్ బర్నింగ్, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఎస్, but if you see the frequency air quality index in if you compare the recent air quality index data of Delhi, you clearly witness that it is about good to moderate. Means the air quality is good in Delhi. Okay, but in winter the air quality is completely moderate to worst. ఓకే, సో ఆ కాంటెక్స్ట్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ గ్యాసెస్ని మనం ఏ పార్టికల్స్ని మనం కన్సిడర్ చేస్తాము. యాక్చువల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ 8 different types of pollutants. We all know that, right? Pollutants, primary pollutants and secondary pollutants. Yes, primary pollutants and secondary pollutants. సో దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ పొల్యూటెంట్స్ని మనం కన్సిడర్ చేస్తాము. యాక్చువల్లీ 8 different types of pollutants are calculated in ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దాంట్లో అసలు ఆ 8 ఏంటని చూద్దాం. ఫస్ట్ PM10, PM2.5, నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అండ్ lead. Now see, so carbon monoxide is there, carbon dioxide is not there, ammonia is there, lead is there, and methane is not there, and nitrogen dioxide is there, not there, nitrogen dioxide is there, and ozone is there. Okay, so 1 2 3 4, only 4 are there, so only 4. Okay, at the same time ఒకసారి చూడండి మొత్తం ఎవరు రిలీజ్ చేస్తారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది. అట్లాగే మనకి NAAQA is there. ఓకే, సో ambient air quality index is there. అవి కూడా ఒకసారి మీరు చూడండి, దాన్ని బేస్ చేసుకొని ఎన్వైరన్మెంట్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లెట్స్ గో త్రూ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.